నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఒకళ్ళు సుమంత్. అయితే ఆయన కూడా ఒక హీరోగా కొన్ని మూవీస్ అనేవి చేస్తూ ఉంటారు. చాలా ఇయర్స్ తర్వాతకి సీతారామంలో కూడా యాక్ట్ చేశారు. అయితే సీతారామం మూవీలో ఉన్న హీరోయిన్ అంటే మృణాల్ ఠాకూర్తో వివాహం జరుగుతుంది అని ఒక న్యూస్ వచ్చింది సార్. సో దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నా వరకు ఇట్స్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ ఎందుకంటే అమ్మాయి చాలా బాగుంటుంది, కొంచెం ఎఫ్టీగా ఉంటుంది, అండ్ అదర్వైజ్ తను కూడా బాగానే ఉంటాడు. అంటే అతను వేరే వేరే బిజినెస్లు కూడా పెట్టినట్టున్నాడు వాళ్ళ మామయ్య గారు తన కోసం. అంటే సినిమాలో కొంచెం స్లోగా వెళ్తుందని అదేదో చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించింది ఏదో పెట్టారు నాకు తెలిసి, శ్రీనగర్ కాలనీలో, అది ఏమైంది తెలీదు. బట్ అదర్వైజ్ సుమంత్ సిస్టరే అంతా రన్ చేసేది. ఎవరో అన్నపూర్ణ అంతా రన్ చేసేది వీళ్ళ అక్క చెల్లు తను. అదే పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేసింది కదా అమ్మాయి ఫస్ట్ సినిమా. ఈ అమ్మాయి ఎర్లగడ్డ సురేంద్రను నాగార్జున అక్కకి పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరూ. ఆ అమ్మాయి పేరు అస్తమానం మర్చిపోతున్నాను, తిట్టుకుంటుంది నన్ను మళ్ళీ అది కూడా చూడు. సో నాకు పేర్లు మధ్య మీకు యంగ్ పీపుల్కి మీకు గుర్తుండాలి. నేను వచ్చి తనే షీఈ్ మెయిన్ పర్సన్ టు అన్నపూర్ణ. యాక్చువల్లీ తనకి తమ్ముడు అనుకుంటున్నాను, తమ్ముడు అన్నయ్య. మరి ఇతను బాగానే ఉంటాడు. నాగేశ్వరరావు గారికి బాగా ఇష్టం వీళ్ళంటే. ఇంకా ఆమె తల్లి పోయారు కదా, వీళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎర్రగడ్డ సురేంద్ర అంటే రామానాయుడు గారి బావమరిది, వెంకటేష్ మేనమామ. నాగార్జున సిస్టర్ని తీసుకున్నాడు. అర్థమైంది మీకు? వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ నాగార్జున మళ్ళీ వెంకటేష్ సిస్టర్ని చేసుకున్నాడు కదా. వాళ్ళకి పుట్టిన అబ్బాయి చైతన్య, అది నా సినిమా అప్పుడు సంకీర్తన అప్పుడు. సో తను చాలా బాగుంటుంది. పర్సనల్గా చెప్పాలంటే టు పుట్ ద రేట్స్ ఫర్ మృణాలిని ఠాకూర్ అనుకుంటా. షీఈస్ వెరీ గుడ్. మరి ఆ అమ్మాయి గురించి తక్కువ సినిమా కూడా ఆడింది. తను శారీ కట్టుకున్నా ఏం కట్టుకున్నా చాలా బాగుండేది. యాక్చువల్గా తను కూడా ఇంటర్వ్యూ అక్కడ చూశాను. ఐ నో దట్ ఐ హ్యావ్ ఎ థిక్ థైస్ ఏదో అంటుంది అనమాట. అందరూ అమ్మాయి గురించి దాని గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు, అమ్మాయి బ్యాగ్ గురించి అయింది. దానికి సమాధానం చెప్తున్నట్టు ఉంది. అందులో రీల్ కింద పెట్టారు, ఐ వెరీ మచ్ నో దట్ ఐ హ్యావ్ ఎ థిక్ థైస్ అంటుంది. తర్వాత అందరూ ఎలాగ కామెంట్ చేస్తున్నామో అలాగ అందేమో అని అనుకున్నాను యాక్చువల్గా. బట్ షీ ఈజ్ వెరీ ప్రిటీ. తనకి యాక్చువల్గా వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, బట్ సోషల్ మీడియాలోనూ ఎంత చెప్పినా వింటలేదు. ఇక్కడ చెప్పారు వాళ్ళకి, మన యూట్యూబ్ వాళ్ళకి, నాగార్జున ఎంత చెప్పినా వింటలేదు, నాగార్జున యూజ్ చేసుకోవద్దన్నది వీళ్ళు చూసారా? వై విల్ అతనికి ఏదో పెళ్లివాడు. అందుకు ముందు అమ్మాయిది బూమరాంగ్ అయింది. పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేసిన అమ్మాయి ఎవరో రెడ్డి, మరి సుమంత్ ఫస్ట్ వైఫ్ ఉన్న ఒక అమ్మాయి. ఈ సెంట్రల్ కోర్ట్ హోటల్ ఉంది లక్టికా పూల్లో, వాళ్ళ గ్రాండ్ డాటర్ అమ్మాయి. సో ఒక సినిమాలో యాక్ట్ చేసింది మన వన్నవుడితోటి, పవన్ కళ్యాణ్ హిట్ ఆ సినిమా. తర్వాత తను పెళ్లి చేసుకుంది ఈ అబ్బాయిని. తనకు ఆ అట్మాస్ఫియర్ అయి నచ్చకో మొత్తానికి సంథింగ్ నేను పెద్దగా తెలియదు కానీ నాకు విడిపోయారు. యాక్చువల్గా అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఇక్కడ హోటల్స్ అవి ఉన్నాయి. సో అది తను కూడా షీ వాజ్ బోర్న్ ఫర్ సెకండ్ వైఫ్ అలా టైప్ అనమాట, రెడ్డిస్. సో ఇప్పుడు మరి ఇది మట్టుకు జరిగితే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. తను కూడా ఎక్కువ సినిమాలు ఒప్పుకోవట్లేదు. యాక్చువల్గా ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఊపేయాలి తెలుగులో. సో అది మరి ఎందుకు ఒప్పుకోలేదంటే కారణం కూడా మేబీ ఇదే ఉంటుంది. దే వాంటెడ్ టు గో వెరీ సీరియస్లీ టు ద మ్యారేజ్ లెవెల్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకెందుకులే అనుకుంటారు. నాగార్జున ఎందుకు నువ్వు అంటాడు, వాట్ ఈస్ ద రీజన్? సమంతానే ఓకే అన్నాడు ఓన్ అబ్బాయికి, కంటిన్యూస్గా సినిమాలు చేసి అమ్మాయిని అన్నాడు. ఇప్పుడు శోభిత అనే అమ్మాయికి ఓకే అన్నాడు. అటువంటి వై విల్ ఈ సే? బట్ ఈజ్ ద గాడ్ ఫాదర్. అతని మాట దేవదాటరు ఎవరను నాగార్జున. కాబట్టి వై విల్ ఈ నో? వాళ్ళ ఇష్టాలు పెరిగితే అంటే ఆ అమ్మాయి చెడ్డ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కాదు కదా. బట్ షీజ్ ఆల్సో స్కిన్ షోయర్లా కనిపిస్తూ ఉంటుంది కొన్ని ఫోటోషూట్స్లోనూ. బట్ షీ ఈజ్ గుడ్. ఆ అమ్మాయి యంగ్లో ఉంది కాబట్టి అలా అటువంటి ఫోటోషూట్లో కొంచెం తను షీ లుక్స్ వెరీ టెంప్టింగ్ లాగా కనిపిస్తుంది యాక్చువల్గా మృణాలి. సో ఇతను వాళ్ళిద్దరితో ఫోటోగ్రాఫ్ చూస్తాను. తను ఇటువంటి సోఫాలో కూర్చుంది, తను చాలా బాగుంది. అది అని అనిపించింది నాకు. మేబీ ఆ సినిమాలో జరుగుతున్నప్పుడు కలుసుకుని ఉంటారు యాక్చువల్గాను. మేబీ ఇట్స్ గోయింగ్ అహెడ్ లిటిల్ స్ట్రాంగర్, మోర్ స్ట్రాంగర్ ఆల్సో అని అనుకుంటాను నేను. బట్ బాగుంటుంది. పేరు వీళ్ళు బిగుడు పాప తనకు కూడా అవ్వాలి కదా. ఎవడు 50 ఏళ్ళ వయసులో ఇది అవసరం అని అడిగి ఎందుకడికి? మైకేల్ డగ్లస్ అనే హాలీవుడ్ హీరో when he was 70 he married a 16 years old girl. వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. వీడు ఎవడో పెట్టినాడు 50 ఏళ్ళు వయసు, పెద్ద వయసు అది.
అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ యూట్యూబ్ వాళ్ళు? అది చెప్పు తీసుకొట్టాలి వాళ్ళు అసలు. ఎందుకు వయసు ఎందుకు నీకు? ఈ స్టిల్ ఎ బ్యాచులర్ ఎలిజిబుల్ టు మ్యారీ సంబడి కదా, చేసుకున్నాడు. వాట్ ఈస్ దేర్? 50 ఏళ్ళు పెద్ద వయసు అది. చంద్రబాబు నాయుడు ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్ ఇన్ 75 years, 77 yearsలో. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆయన కంటే మనం ఆరోగ్యం కాదు తెలుసా మీకు? ఈజ్ మోర్ హెల్దియర్ దాన్ అస్. ఆ ఒక్క ల్యూకోడర్మా తప్పితే ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఈజ్ ఓన్ సన్. లోకేష్ కంటే ఎక్కువసేపు నడగలడు. అంచేత ఏమో ప్రతి ఒక్కరిని ఈ వరుసలు పెట్టి వెళ్ళడం, అంకుల్ అని వెళ్ళడం, తర్వాత బైడెన్ తాత, ఆ తాత చెప్పు కొట్టలు ఈ యూట్యూబ్లో ఈ పెట్టేవాళ్ళని. ఎందుకు వై ఆర్ యూ బ్రింగింగ్ వయసు? లక్ష్మి యాక్ట్ చేస్తుంది. లక్ష్మి ఈజ్ మోర్ దాన్ 75. ఓకేనా? తను ఒక 5-6 పెళ్లి చేసుకుంది, 4-5 పెళ్లి చేసుకుంది. సల్మా ఖాన్ ఒక సింగర్ ఉంది, పాకిస్తాన్ సింగర్, చాలా బాగుంటుంది. తను 4 పెళ్లి చేసుకుంది. ఒక సినిమాలో యాక్ట్ చేసింది, అంత అందంగా ఉంటుంది. ఆ సినిమా పేరు కూడా నిఖా. పెళ్ళి చాలా బాగుంటాయి సాంగ్స్. సల్మాఘా ఆవిడ పేరు. పాకిస్తాన్లో వచ్చిన వాళ్ళు అందరూ బాగుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. సో అలాగా ఎందుకు ఏజ్ గురించి మాట్లాడతారు? ఇక్కడ సగం తెలిసి ఇక్కడ ఉన్న యూట్యూబ్ వాళ్ళకి, సినిమా వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళకి 90% విషయం నిల్లు, బెస్ట్ ఫెలోస్ ఉన్నవాళ్ళకి. మనం తెలుసుకోవాలని ఆతరుతో స్టడీ చేయాలి. ఊరినే తాత, ఇది ఆంటీ, ఇది ఆంటీ అంటూ ఉంటారు. అది మానాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 50 ఏళ్ళు వయసా సుమంత్? ఈ లుక్స్ వెరీ యంగ్, బ్రహ్మాండంగా ఉన్నాడు అందులో. ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ, ఫేమస్ యూనివర్సిటీ అనౌన్స్ చేసింది 65, 70 ఇట్స్ నాట్ ఓల్డ్ ఏజ్ అట. ఓన్లీ ఫ్రమ్ 80 యూ కెన్ సే ఓల్డ్ అనట. 80, ఓకే. ఓన్లీ ఫ్రమ్ నో అకార్డింగ్ టు ద సైంటిఫిక్ రీజన్స్. ఓన్లీ 80 నుంచి ఈజ్ ఓకే, ఇంకా ఈజ్ ఫినిష్డ్ కింద ఇంక ఈజ్. అర్థమైంది మీకు? వై ఆఫ్టర్ 80 ఆల్సో ఎవరో ఒక యాక్టర్ ఈజ్ స్టిల్ డైరెక్టింగ్ ఫిలిం. చార్ల్స్ బ్రౌసన్ ఎవరో సంబడి ఈజ్ డైరెక్టింగ్. అస్మాని పేర్లు మర్చిపోతున్నాయి ఈ మధ్యన. సో 80 ఈజ్ నాట్. విశ్వనాథ్ గారు 93 ఏళ్ళు బతికాడు. బాలచందర్ నేను 85లో ఎదురు ఫోన్ ఊడిపోతే మా గురుగారే కదా. ఇది ఒక్కటే చేసుకుంటే అసలు మళ్ళీ మామూలుగా ఉంటారు కదా. ఆయన చాలా హ్యాండ్సమ్, అందంగా ఉంటాడు ఆయన, విశ్వనాథ్ గారు. చిన్నప్పటి నుంచి మంచి హైట్ ఇదని. 80 దాటిపోయిన తర్వాత ఒకసారి ఆయన బర్త్డేకి వెళ్తాను. నేను ఇళ్ళకి నమస్కారం పెడతాను, నా బర్త్డేకి వెళ్తాను. సో అప్పుడు ఎక్కడో ఇల్లు ఉంటే ప్రభాస్ ఇంటి పక్కన ఎక్కడో జూబ్లీ హిల్స్లో వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనకి 85 అంత అనుకుంటా. ఆ బర్త్డేకి వెళ్ళినప్పుడు ఇట్స్ ఏ బోనస్కి తగ్గిస్తుంది నాకు. ఎవ్రీ డే ఈజ్ ఏ బోనస్. దట్ సార్ అన్న. అది అన్న తర్వాత మళ్ళీ 9 సంవత్సరాలు బతికాడు. అదేందే మాకు అంత సీన్ లేదు కానీ చెప్తున్నాను. 70 దాటిన తర్వాత బోనస్ ఫర్ దిస్ జనరేషన్. అంచేత ఆ పన్ను గురించి చెప్పాను నేను. అది ఒకటే చేసుకుంటే మీరు మళ్ళీ మామూలుగా ఉంటారు కదా అన్నాను. ఇలాగ అన్నాను. ఇప్పుడు మళ్ళీ ఐ డోంట్ డిస్టర్బ్ ఆల్ ఇట్ ఫినిష్డ్ అన్నాడు ఆయన. 85లో ఇది. అప్పుడు అంతకుముందు 2-3 సంవత్సరాల ముందు ఊడిపోయినట్టు ఉంది అది. అదొకటే ఇస్తే మళ్ళీ అసలు అందులో తేడా కనపడతా. లేకపోతే సడన్గా ముసలోడు అయిపోయినట్టు అనిపించింది నాకు ఆయన. సో అలాగే ఇప్పుడు 50 years ఏజ్ లాగా 50 yearsలో మృణాలిని ఠాకూర్ అవసరమా? అమ్మాయికి ఉంటే షీ మస్ట్ బి నియరింగ్ 35+ కదా. అంటే వాట్ ఈస్ దేర్ 10-15 years అమ్మాయికి అబ్బాయికి ఉంటే తప్పులేదు. అది దట్స్ నాట్ ఎ హిండ్రెన్స్. అదే అవరోధం కాదు యాక్చువల్గా. బట్ అట్ ఈ లుక్ గుడ్. లేటెస్ట్ పిక్చర్ నేను చూశాను. తను సోఫాలో కూర్చుని ఉంది, ఇలా కొంచెం ఈజీగా రిలాక్సింగ్లో కూర్చుని తన పక్కన కూర్చున్నాడు. ఇట్స్ వెరీ నైస్. దే లుక్ వెరీ నైస్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా. షీఈ్ వెరీ ప్రిటీ అండ్ షీఈ్ డిఫరెంట్ అందం, మిగతా వాళ్ళకి కాదు. రెగ్యులర్ అందం కాకుండా ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు మరి ఆ ఫేస్ అండ్ వలప్షియస్ పర్సనాలిటీ అదని. వి విష్ బోత్ ఆఫ్ దెమ్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నాగాడు ఎందుకోపోడు? నాగాను ఎలా ఏదో విధంగా పెళ్లి చేసుకోమంటాడు. వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉంటే తప్పితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా. తనే చేసుకుంటా అమ్మలాన్ని. ఆఫ్టర్ లక్ష్మి రామనాయుడు గారు వాళ్ళ అమ్మాయికి తర్వాత యాక్ట్రెస్ దగ్గర చేసుకున్నాడు యాక్చువల్గాను. ఆ విధంగా నాకు చాలా బాగా అనిపించింది. భలే కలిసారే. ఇప్పుడు చెప్పేవరకు గుర్తులేదు నాకు. సీతారాములో కలిసిన సీతారాములు యాక్ట్ చేశాడు కదా. ఎక్కడ ఎలా కలిసి ఉంటారా అనుకున్నాను. నా బ్రెయిన్ ఆ సినిమాలో ఈ అబ్బాయి నాకు గుర్తులేదు. అక్కడ కలుసుకున్నారన్నమాట. దట్స్ గుడ్. వి విష్ దెమ్ గుడ్ లక్ ఫర్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.